హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో అయితే వచ్చానండి. గులాబ్ పూలు అండి ఇవి. పిల్లలు స్నాక్స్కి అవి బాగుంటాయి. మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఈజీగా కూడా చేసుకోవచ్చండి ఇవి. పిండి నానబెట్టాలి, తడిపిండి ఉండాలన్నది ఏం కాదండి. బియ్యం నానబెట్టుకుని మనం దోశల పిండికి ఎలా కొట్టుకుంటామో అలా ఈజీగా అయితే ప్రిపేర్ చేయొచ్చండి ఇవి. నేనైతే 2 సార్లు అయితే తీసుకున్నానండి. 2 సార్లు బియ్యం అయితే తీసుకున్నాను. వీటిని అయితే నీట్గా కడిగేసుకోవాలండి. 2-3 సార్లు కడిగేసుకుని మనకు టైం ఉంటే ఒక పూట అయితే నానబెట్టుకోవచ్చండి. ఒక రాత్రి నానబెట్టుకుని పొద్దుట వండుకోవచ్చు. లేదంటే 2-3 గంటలు నానితే సరిపోతుందండి. మార్నింగ్ నానబెట్టుకుని మనం మధ్యాహ్నం అలా చేసుకోవచ్చు. బియ్యాన్ని అయితే 2-3 సార్లు అయితే కడిగేసానండి. కడిగేసి అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడు బియ్యం అయితే నానిపోయినాయండి. నానిన తర్వాత కూడా ఒకసారి అయితే కడిగేసానండి నేను. చూడండి వైట్గా ఉన్నాయి. కడిగేసి అయితే పక్కన పెట్టాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలండి. మన దోశలకి ఎలా కొట్టుకుంటామో అలాగే పేస్ట్ అయితే కొట్టేసుకోవాలండి పిండి. వాటర్ అయితే ఎక్కువ వేయకూడదండి దీన్ని. అలాగే బాగా మెత్తగా కాటికలు అయితే ఆడుకోవాలండి. అప్పుడే గులాబ్ పూలు అయితే బాగా వస్తాయి. చూడండి ఈ విధంగా అయితే పిండి బాగా మెత్తగా ఉండాలండి. చూడండి వైట్గా ఉన్నది, అలాగే మెత్తగా కూడా ఉన్నదండి. ఎక్కడ బియ్యం గింజ కానీ ఏమి ఉండకూడదు. పిండి అయితే కొట్టేసానండి మొత్తము. కొట్టేసిన తర్వాత దాంట్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. స్వీట్ వేస్తాం కాబట్టి సాల్ట్ అయితే ఎక్కువ పడదు, కొంచెం పడుతుంది. అలాగే స్వీట్ మనకు సరిపడినంత స్వీట్ అయితే వేసుకోవాలండి. స్వీట్ తినేవాళ్ళు అయితే బాగా ఎక్కువ వేసుకోవచ్చు. నేను దానికి సరిపడా స్వీట్ అయితే వేసుకున్నానండి. వేసి అయితే కలిపాను. గరిటతో కలిపాను కానీ ముక్కలు అయితే ఉండిపోయింది బెల్లం, అందుకని మళ్ళీ చేయి పట్టి అయితే బాగా కలుపుకున్నాను. ఈ విధంగా పిండిని అయితే బాగా కలుపుకోవాలండి. వాటర్ అయితే ఎక్కువ వేయకూడదండి, బాగా పలచగా అయితే అయిపోతాయి. చూసుకోవాలి, మనము చూసుకుని అయితే వేసుకోవాలండి. అలాగే ఆయిల్ అయితే పెట్టేశానండి. ఆయిల్ పెట్టి గులాబ్ పువ్వు గుత్తునైతే ఆయిల్లో పెట్టానండి. అది బాగా వేడవ్వాలి. చూడండి వేడైంది బాగాని. సౌండ్ అయితే వస్తుందండి మనం పిండిలో పెట్టిన వెంటనే. నేను మ్యూట్ చేస్తున్న గురించి మీకు సౌండ్ అయితే వినిపించట్లేదు. చూడండి వెంటనే అయితే వదిలేస్తుంది. గుత్తు అయితే బాగా కాలు ఉండాలండి. ఆయిల్ కూడా బాగా వేడై ఉండాలి. చాకు ఉంటే చాకు, లేదంటే అట్ల పుల్ల ఉంటుంది కదండి, ఆ అట్ల పుల్లతో అయితే తీసుకోవాలి. ఆ విధంగానే ఇవైతే మనకు వెంటనే అయితే ఎగిపోతాయండి. ఎక్కువ వండుకునే వాళ్ళు అయితే పెద్ద మూగుడు అయితే పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెమే కాబట్టి చిన్న మూగుడు అయితే పెట్టానండి. ఒక్కొక్కటి అయితే వేసాను. వెంటనే వేగిపోతాయండి. బయటకు వచ్చిన తర్వాత అయితే కలర్ వచ్చేస్తాయి. అందుకని కొంచెం లైట్గా ఉన్నప్పుడే తీసుకోవాలి మనం, లేదంటే మాడిపోతాయండి. ఈ విధంగా ఒకటి అయితే వేసానండి నేను. చాలా బాగా వచ్చాయండి గులాబ్ పూలు అయితే ఈసారి. పిండి కూడా పర్ఫెక్ట్గా కుదిరిందండి, కరెక్ట్గానే. ఒక్కొక్కసారి అయితే చిరాకు వచ్చేస్తుంది. వెంటనే మనం ఆయిల్లో పెట్టిన వెంటనే కూడా వదిలేసిందండి బాగానే. పిండి అయితే మాత్రం బాగా మెత్తగా అయితే ఆడుకోవాలండి. మనకు చాలా ఈజీ అండి ఇది. దోశల పిండిలాగా చేసుకోవడం అయితేనే. పిల్లలు ఎప్పుడైనా కావాలన్నారంటే మనం 2-3 గంటల్లో అయితే పిల్లలకైతే చేసి పెట్టేయచ్చండి మనం గులాబ్ పూలు. బయట కొని పెట్టి కంటే మనం దగ్గర వచ్చేస్తుందండి బయట అయితేనే. ఆయిల్ అయితే మంచిది కాదు కదా, ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం మంచిది కదండి. అలాగే మైదా పిండితో కూడా చేసుకుంటారు, కానీ మైదా పిండితో అయితే 2-3 రోజులు ఆగి సాగుతాయండి అవి. ఇవైతే సాగడం అవి ఏమి ఉండదండి, బాగుంటాయి. చాలా గుల్లగా వచ్చాయండి, అలాగే టేస్ట్గా కూడా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఒక్కొక్కరు అయితే తడిపిండితో చేసేవారండి పూర్వం అయితేనే. ఇప్పుడు కూడా ఒక్కొక్కరు తడిపిండి ఆడించుకుని అయితే చేస్తారు. పిండి ఆరకూడదని అయితే అంటారు. అలాంటిది ఏం లేదండి, మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు ఈ విధంగా దోశల పిండితో అయితే ప్రిపేర్ చేయండి. చాలా బాగా వస్తాయండి గులాబ్ పూలు అయితేనే. కారిపోకుండా అయితే చూసుకోవాలండి. కారిపోతే మళ్ళీ చిరాగ్గా అయితే ఉంటుంది, చివర్లు అవి సరిగ్గా ఉండదండి. పిండి అయితే పర్ఫెక్ట్గా కలుపుకుంటే మనకి కరెక్ట్గా అయితే ఉంటుందండి. గుత్తు మాత్రం బాగా కాలనివ్వాలండి. గుత్తు ఎంత కాలితే అంత బాగా వస్తాయి గులాబ్ పూలు కూడాని. వెంటనే తీసుకుంటూ ఉండాలండి. ఒకదానికొకటి అయితే జాయింట్ అవనివ్వకూడదు. ఈ విధంగా పక్కన అయితే మూకుడు పెట్టుకుని మనం ఒకదానికొకటి బాల్ దించినట్టయితే పెట్టాలండి. ఒకదాని మీద ఒకటి పెట్టకూడదు. ఆయిల్ అయితే వదిలేయాలి కదండి. ఆయిల్ అయితే అస్సలు అయితే లాగదండి ఇదైతేని. గులాబ్ పూలు ఈ విధంగా కలిపి చూడండి, మీరు ట్రై చేయండి. ఆయిల్ అయితే అస్సలు లాగలేదండి నేను వండినవైతేని. అలాగే టేస్ట్ కూడా బాగున్నాయి. ఆయిల్ ఏమైనా లాగుతుందేమో అనుకున్నాను, అసలు కూర ఎక్కువ వేసినంత ఆయిల్ కూడా లాగలేదండి. అసలు వేసిన ఆయిల్ వేసినట్టయితే ఉన్నది. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా అయితే గులాబ్ పూలు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. వచ్చేవైతే ఫెస్టివల్స్ ఉన్నాయి కదండి, అందరూ అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు ఫెస్టివల్కి. అలాగే కారం కావాలితే కారం కూడా వేసుకుని అయితే వండుకోవచ్చండి. అవి కూడా బాగానే ఉంటాయి గులాబ్ పూలు. చాలామంది అయితే స్వీటే ఇష్టపడతారండి కారం కంటేని. నేనైతే ఎక్కువ స్వీటే వండుతానండి. అది బెల్లం వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయండి. పంచదార కంటే బెల్లం వేస్తే కలర్ కూడా బాగుంటుంది. ఈ విధంగా గులాబ్ పూలు అయితే వేసానండి. మొత్తం అయితే గిన్నె నిండా మనకి ఒక 50 అలా వేయండి. నేను 2 సార్లు వేస్తేనే ఒక 50 గులాబ్ పూలు అయితే అయినాయి. తీసిన అయితే డబ్బాలో వేస్తానండి. కొన్ని మెత్తగా అయితే అయిపోతాయి కదా అని అయితేనే.
లాస్ట్కి అయితే వస్తుందండి పిండి అయితేని. లాస్ట్లో కూడా పిండి అడిగిన బాగా కలుపుకోవాలండి. మనం ఎప్పటికప్పుడు గిన్నెలో ఉన్న పిండిని అయితే స్పూన్ ఇచ్చుకుని కలుపుకుంటూ ఉండాలి. లేదంటే పిండి చిక్కగా అయితే అయిపోతుందండి. ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకుని వేసుకోవాలి మధ్య మధ్యలోని. ఈ విధంగా అయితే మొత్తం ఉన్న పిండిని అయితే వేసానండి నేను. నాకైతే 1 గంట అయితే టైం పట్టిందండి గులాబీ పూలు వేయడానికి. మనం పిండి తీసుకున్న క్వాంటిటీని బట్టి 1 గంట కష్టపడ్డానండి నేనైతేని. గులాబీ పూలు అయితే రెడీ అండి. ఎంతో టేస్టీగా ఉండే గులాబీ పూలు. మీరు కూడా ట్రై చేయండి. ఎలాగొచ్చాయో కామెంట్ అయితే చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్రతి ఒక్కరుని. మా ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ఎవరు వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ అయితే చేయండి. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి మళ్ళీని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి.